సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో చైర్పర్సన్ పదవిపై వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ తరపున చైర్పర్సన్ అభ్యర్థిగా ఉన్న తనకు అన్యాయం జరిగిందని కౌన్సిలర్ నీరుడి ప్రభావతి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. గడ్డపోతారంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గడ్డపోతారం మున్సిపల్ చైర్పర్సన్ పదవి తమకే ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ మంత్రి హరీష్ రావు, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు బాలరెడ్డి తదితరులు హామీ ఇచ్చారని తెలిపారు. గతంలో 2 సార్లు గడ్డపోతారం సర్పంచ్గా పనిచేసి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నామని పేర్కొన్నారు. అయితే ఒక ఎస్సీ మహిళ తన స్వగ్రామంలో చైర్పర్సన్ పదవిపై కూర్చుంటే ఓర్వలేక మాజీ సర్పంచ్ పులిగిళ్ల ప్రకాష్ చారి కుట్రలు పన్ని తనకు పదవి రాకుండా చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమపై క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ ప్రజల మద్దతుతోనే తాము విజయం సాధించామని తెలిపారు. తన కుమారుడు ఎన్నికల్లో ఓడిపోవడానికి తమనే కారణమని ప్రకాష్ చారి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ చారికి ధైర్యం ఉంటే గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పచ్చి బట్టలతో ప్రమాణం చేయాలని, తాను కూడా అదే విధంగా ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. అక్రమ మార్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన భూములను ఆక్రమించి వందల కోట్ల రూపాయలు సంపాదించాడని, తన రాజకీయ భవిష్యత్తుకు తాము అడ్డుగా మారతామనే భయంతో చైర్పర్సన్ పదవి రాకుండా కుట్రలు చేశాడని ప్రభావతి శ్రీనివాస్ ఆరోపించారు. ఫస్ట్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు, పేపర్ విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు కిష్టయ్యపల్లి గ్రామం అని, నా పేరు నీరుడి శ్రీనివాస్, మా భార్య గారు, మా శ్రీమతి గారి పేరు నీరుడి ప్రభావతి. మేమిద్దరం గిట్ట నేను 2001లో 2006లో ఆమె సర్పంచ్ చేయడం జరిగింది ఇద్దరం. అయితే మొన్న లాస్ట్ మంత్ ఈ మంత్ 11 తారీఖు నాడు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ గడ్డపోతారంలో ఎస్సీ రిజర్వేషన్ చైర్పర్సన్ మహిళా ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ వస్తే మా అంటే అధిష్టానం పెద్దలందరూ ఇక్కడ ఇన్ఛార్జ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రాజన్న గారు కానీ, అదేవిధంగా కొలన్ బాలరెడ్డి గారు కానీ, అందరు పెద్దలందరూ, మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు కానీ అందరూ చైర్మన్ అవకాశం, మహిళా చైర్మన్ అవకాశం మీకు ఇస్తామని చెప్తేనే మేము పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. తీరా పోటీ చేసినాం, బీఫామ్ తీసుకున్నాం, నామినేషన్ వేసినాం, పోటీలో ఉన్నాక మొన్న ఫిబ్రవరి 11 తారీఖు నాడు పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఒక దుర్మార్గుడు, ఆయన పేరు చెప్పడానికి ఇష్టం లేకున్నా కానీ ప్రజలందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను, ఆయన పేరు ప్రకాష్ చారి. ఆ దుర్మార్గుడు మేము ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పటి సంది, ఎస్సీ మహిళా రిజర్వేషన్ వస్తే మాకు ఎస్సీలు ఇక్కడ మహిళా చైర్పర్సన్ చైర్లో కూర్చుంటే మేము ఓర్వలేమని ఒక దురుద్దేశంతో ఈ ఊళ్ళో వాళ్ళు స్థానికులు కాబట్టి, మేము ఈ ఊరు స్థానికులమే కాబట్టి ఈ ఊళ్ళో ఉంటే మాకు చిన్న చూపు ఎస్సీలు పెద్ద చైర్లో కూర్చుంటే అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఆ దుర్మార్గుడు బీసీలను, ఎస్సీలను, ప్రభుత్వ స్థలాలను అన్ని మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు మమ్మల్ని అన్యాయంగా చేసిండు. రాష్ట్ర మంత్రి హరీష్ అన్న గారు కానీ, బాలరెడ్డి అన్న గారు కానీ వీళ్ళందరూ మీకే అవకాశం ఇస్తామని చెప్పిన తర్వాత గిట్ట ఆయన అందరినీ ఆ డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకు రాకుండా చేసిరు. రాజకీయాలలో చూసుకుంటాం, ఇంకా ముందు ఇదే విధంగా కొనసాగుతాం. ఆయన చేసిన మోసాలను, ఎలాంటి మోసాలు చేసిండో అధికారులకు ఇన్ఫ్లుయెన్స్ చేసి, అదేవిధంగా నాయకులకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలా మోసం చేసిండో ఆయన మోసాలను అధిష్టానం దగ్గర తీసుకెళ్తాం. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళి ఆయనకు విన్నపించి పార్టీ నుండి సస్పెండ్ చేసేదాకా ఊపుకునేది లేదని తెలియజేస్తున్నాను. ఆయన చేసిన మోసాలు ఇంత అంత కాదు. ముంగట మనిషిని అన్నాన్ని కావలించుకుంటాడు, సాటు పోగానే పెద్ద లేదు, చిన్న లేదు, ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు, అరే తురే అని మాట్లాడతాడు.
వాళ్ళ గిట్ట ఉన్న విషయాలని చెప్తాను, ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రి వారికి కానీ అందరికీ చెప్పి ఆయన రాజకీయ పాపం ఎట్లా గడుపుకుంటాడో చూస్తాను. ఇంకా ముందు ఛాలెంజ్ చెప్తున్నాను, ఎక్కడైనా ప్రజా పోరాటానికి కానీ ఆయన చేసిన మోసాల మీద కానీ పోరాటం చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తాం. 16 తారీఖు నాడు చైర్మన్ ఎలక్షన్ ఉంటే 15 తారీఖు నాడు పొద్దున మేము హరీష్ అన్న గారి ఇంటికి పోయాం. పోతే హరీష్ అన్న గారు చాలామంది జనాలు ఉండే ఆయన దగ్గర. ఆ జనాలందరూ పోయిన తర్వాత మాట్లాడతాం, మీ గడ్డపోతారపులకు అవకాశం ఇస్తామని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన ఉన్న రూమ్లకు పిలిచి, బిడ్డ నిన్ను చైర్మన్ చేస్తున్నాం, నువ్వు మంచి పేరు తెచ్చుకో, మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన తర్వాత అప్పుడు ఆ దుర్మార్గుడు మేమిద్దరము హరీష్ రావు గారు నలుగురేమో ఉన్నాం అక్కడ. మా ఊరు నుండి వచ్చిన వాళ్ళంతా బయట ఉన్నారు. చెప్పిన తర్వాత ఓకే సార్ మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పిన తర్వాత లేచి ఈ కార్యకర్తలు ఉన్న రూమ్లోకి వస్తుంటే హరీష్ అన్న గారిని, అన్న నాకు 2 నిమిషాల పని ఉంది, పర్సనల్ పని ఉంది అని చెప్పి కూర్చుండబెట్టుకొని మమ్మల్ని పక్కలో రాగానే మా మీద లేనిపోని విషయాలు చెప్పి మాకు చైర్మన్ అవకాశం రాకుండా చేసిండు. ఈ గడ్డపోతారం గ్రామ పంచాయతీలో మేము 2 సార్లు సర్పంచ్ చేసి ప్రజల మన్ననలు పొందినాం కాబట్టి ఆయన క్రాస్ ఓటింగ్ చేసినా ఏది చేసినా మేము గెలవడం జరిగింది. అయితే ఆయన మా మీద ఒక అపోహ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే రిజర్వేషన్ అనేది నేనే ఎస్సీ రిజర్వేషన్ చేయించినని. అది కూడా చూసుకుంటే నవ్వుతాడు. నా పరిధిలో ఉన్న విషయం ఉంటుందా, చాతనవుతుందా, చేయడం సాధ్యపడుతుందా, అదొకటి. రెండోది వాళ్ళ కొడుకు ఓడిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు నేనే ఓడగొట్టినని. అయితే ఆయన ఏమనుకుంటుండంటే గురిగింజ అంతా బాగా ఎర్రగా మంచిగా రంగులో ఉంటుంది, గురిగింజ కింద నల్లగుండేది తెలియదేమో ఆయనకు. ఆయన చేసిన మోసాలే ఆయన నొడగొట్టినాయి. ప్రతి ఇంటికి కిష్టయ్యపల్లిలో కానీ పోతారములో కానీ ఏ బస్సుకి పోయినా ఒక 2 ఇళ్ళకి నేను మేలు చేసినని చెప్పమనంటే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. ప్రకాష్ కుటుంబాన్ని మేము వాళ్ళకి మనం మోసం చేసినట్టు, పార్టీకి మనం మోసం చేసినట్టయితే తడి బట్టలతో కిష్టయ్యపల్లిలో ఆంజనేయ స్వామి చాలా పవిత్రమైన దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర మేము పచ్చి బట్టలతో దేవుని మీద ప్రమాణం చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, రేపే వస్తే రేపే. మేము మోసం చేయలేమని వాళ్ళు చెప్పమనండి, దమ్ము ధైర్యం ఉంటే. రేపు రానికి రెడీగా ఉన్నాం, ఛాలెంజ్ ఇస్తున్నాం మా మోసగానికి.